నక్కా సాయిభాస్కర్ రెడ్డి గారు, మీరు బయోచారం మీద చాలా గొప్ప పని చేస్తున్నారు. 20 ఏళ్ళుగా మీరు చేస్తున్న పని ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒక బయోచార్ అంటే ఏందో తెలిసి దాని గురించి చర్చించుకోవడం, కొంతమంది ఆసక్తి చూపించడం, రైతులు కొంతమంది చేయడం. నిజానికి ఒక 5-6 ఏళ్ల క్రితమే నుంచే కొంతమంది రైతులు చేస్తూ వచ్చినారు. అప్పుడు కొన్ని పత్రికల్లో కథనాలు అవి వచ్చినాయి. తర్వాత మళ్ళీ తప్పుపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి మళ్ళీ బాగా చేస్తున్నారు. సంతోషం. ఈ బయోచార్తో బంగారం ఇది ఉమ్, ఒక టైటిల్. ఉమ్, ఇది ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నిజంగా కూడా బంగారం అంటే అది అన్ని కల్చర్లు అన్ని ప్రపంచంలో ఎక్కడ చూసినా విలువ ఉన్నది. ఆ, అట్లనే ఈ బొగ్గును కూడా ఏ కల్చర్లో చూసినా మీరు ప్రపంచంలో ఏ మూలకు చూసినా కానీ ఉమ్, దాని విలువలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇండిజినస్ కమ్యూనిటీస్ అందరు కూడా. ఉమ్, అంటే ఈ మధ్యన ఎవరన్నా కొత్తగా అగ్రికల్చర్ అని యూనివర్సిటీలో పోయి వచ్చిన వాళ్ళకి తెలియదేమో కానీ ఉమ్, బట్ తరతరాల నుంచి ఇది ఒకటి అంశం. సో అందులో భాగంగా దీని ఉపయోగాలు అనేది ఆల్రెడీ ఉన్నది. ఉమ్, ఇది కాకుండా ఎస్పెషల్లీ ఈ యొక్క 21st సెంచరీ అంటాం కదా, ఉమ్, అంటే 2000 సంవత్సరం నుంచి మనకు వ్యవసాయమే కాకుండా మట్టే కాకుండా అన్ని రకాల ఉపయోగాలు, అటు క్లైమేట్ చేంజ్ అనండి, గ్లోబల్ వార్మింగ్ అనండి, ఇట్లా అన్నిటికి కూడా మన వాళ్ళు దీన్ని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరంగా కానీ, అటు గాలి గురించి కానీ, అంటే మనకి ఎమిషన్స్ తగ్గించాలనే అంశంలో కానీ. ఉమ్, సో ఓవరాల్గా దీంట్లో ఇప్పుడు వ్యవసాయ రంగం ఏదైతే ఉన్నదో ఉమ్, ఇందులో మనకు మట్టి చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో కొనలేనిది ఏంది అని అంటే, లేదా ఇమ్మీడియట్గా ఎన్ని పైసలు పోసినా మన దగ్గరికి తయారు చేయలేనిది ఏంటంటే మట్టి. సో ఆ మట్టిని మనము అంటే డిస్ట్రక్షన్ అనండి, మీరు లాస్ అనండి, లేదా మొత్తము అది కనబడకుండా కూడా సముద్రంలో కలిసిపోయింది, ఉమ్, అంటే కొట్టుకొని పోయి, లేదా దాన్ని పెంపొందించేది కూడా మనం పక్కన పెట్టేసినాం. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఇప్పుడు అతి తక్కువగా ఉన్నది ప్రపంచం మొత్తము. మరి ఆహార భద్రత ఎట్లా అనేది పెద్ద అంశం అది. సో ఇవన్నీ ఆలోచన చేస్తుంటే అప్పుడు బయోచార్ అనేది ఒక సొల్యూషన్. ఒక్కదానికి కాదు, అన్నిటికీ సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యొక్క వరి అనేది ముఖ్యమైన పంట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఆధారపడి బ్రతుకుతున్న పంట ఏదైనా ఉందంటే వరి. మరి వరి అనేది వరి ఉంది కాబట్టి వర్రీ లేదా అనేది పాయింట్. ఒకవేళ ఆ గడ్డి లేకపోతే ఇంకోటి మన చిత్తడి నీళ్ళను వాడుకొని, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని, లేదా భూగర్భ జలాలను మనం వాడుకొని, సో ఇది మనము కంటిన్యూస్గా ఇప్పుడు ఓవరాల్గా మనము దీన్ని అంటే బయోచార్లో భాగంగా కూడా ఈ యొక్క వరి పొలాలు ఏవైతే ఉన్నాయో చాలా కూడా మరి పనికి రాకుండా కూడా అవుతున్నాయి. అంటే మీరు ఎస్పెషల్లీ ఉప్పు నీళ్ళలు అనండి, ఆల్కలైన్ సాయిల్స్ ఒకటి అంశం, లేదా అక్కడ సత్తువ లేని ప్రదేశాలు, లేదా మనకు ఎంత యూరియా బస్తాలు చల్లినా కానీ ఇంకా ప్రొడక్షన్ అనేది పెరుగుతలేదు అనేది ఇంకోటి, అంటే కెమికలైజ్డ్ అగ్రికల్చర్ అనండి. సో ఓవరాల్గా ఒక స్టేజ్కి రీచ్ అయినాం. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ని డబల్ చేయాలని కూడా ఒక అంశం ఉన్నది మనకు. సో ఇవన్నీ కాంటెక్స్లు చూసినా కానీ సుస్థిరత అనేది ముఖ్యమైన అంశం. ఇందులో ఆహార భద్రత అనేది చాలా ముఖ్యము. అందులో మట్టి, పంట ఇవన్నీ కూడా ముఖ్యం. సో ఈ రకంగా ఆలోచన చేస్తే ఇప్పుడు బయోచార్ ఏం చేస్తుంది అని అంటే, బయోచార్ ఇప్పుడైతే మనకు రేటు కొంచెము కాస్ట్లీ ఉన్నది, అంటే మనం తయారు చేసుకున్నా లేకపోతే కొనుక్కున్నా కాస్ట్లీ ఉంది. కానీ కార్బన్ క్రెడిట్స్ అని ఏవైతే వచ్చినాయో దానితోటి మనకు ఒక్క టన్కి కూడా ఒక 10,000 నుంచి 20,000 వేరే దేశాల వాళ్ళు మనకు పైసలు ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అంటే దానితోటి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక సబ్సిడీ అనండి. ఇప్పుడు ఎట్లయితే కెమికలైజ్డ్ అగ్రికల్చర్లో సబ్సిడీస్ అని వచ్చినాయో ట్రెడిషనల్గా, లేదా గవర్నమెంట్ కొన్ని ఫ్రీ ఇవ్వడం అనేది వచ్చినాయో, సో అట్లా ఈ వ్యవస్థలో కూడా మనకు కొన్ని ఇప్పుడు ఇండైరెక్ట్గా కార్బన్ క్రెడిట్ పద్ధతిలో అవకాశం ఉంది. కాబట్టి మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే డైరెక్ట్ వరి పంటకు వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది చాలా తక్కువ. ఆల్రెడీ ప్రజలకు ఆ గిట్టుబాటు ధర లేదని అవన్నీ కింద మీద పడుతుంటారు, చాలా కష్టంగా ఉన్నారు.
ఒక సగటున ఒక వ్యక్తికి ఉండాల్సిన ఇన్కమ్ అని అంటే మరి రైతులకు ఈరోజు అంత లేదు, యాన్యువల్ ఇన్కమ్ అవన్నీ చూస్తే కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఈ బయోచార్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే నేను డైరెక్ట్ మీరు కొనుక్కొని వాడండి అని అందరికీ నేను అన్నా, ఎందుకంటే కమర్షియల్ పంటలు కొన్ని హై ఎండ్ వాల్యూ ఉన్న పంటలకు బయోచార్ వాడండి అని చెప్తుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏందనంటే, అంటే ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది కానీ ఇండివిజువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ గుర్తించాల్సింది ఈ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేది మనకు వ్యవసాయ రంగం నుంచి కూడా చాలా ఎక్కువగా అవుతున్నది. ఇది మనం అఫీషియల్గా కూడా మనకు తెలుసు, ప్రపంచంలో భారతదేశము అగ్రికల్చర్ నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే చాలా కన్సిడరబుల్ ఇండస్ట్రీస్ నుంచి. కానీ ఆహారం అనేది ఫండమెంటల్ కదా, అది రైట్. కాబట్టి పంట పండించడం కూడా ఒక రైటే. అది మళ్ళీ మనకు అధికారం తినడానికి ఎట్లుంటుందో మరి దీని అంశంలో కూడా ఏం తగ్గించవచ్చు అనేది రెండోది కదా పాయింట్, అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఈ ఆలోచన చేయడానికి ఇప్పుడు బయోచార్ ద్వారా మనకు అట్లీస్ట్ ఆ మిటిగేషన్ అంటాం. మిటిగేషన్ అంటే ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే లైక్ CO2 మెయిన్ అలా ముఖ్యంగా చెప్పుకోదగ్గది. అదే కాకుండా మీథేన్ అగ్రికల్చర్లో ఎస్పెషల్లీ ప్యాడీ ఫీల్డ్ అన్నాం కాబట్టి ప్యాడీ ఫీల్డ్లలో మనకు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉన్నప్పుడు కింద ఏదైతే బయోమాస్ ఉంటుందో అది మిథెనోజెనిసిస్ కానీ లేకపోతే CO2 కానీ రెండు కూడా ఫామ్ అవుతాయి. మీరు ఎప్పుడన్నా వరి పొలాలలో ఒక కట్టె లాంటిది ఏదైనా తీసుకొని ఒకసారి ఇట్లా పోకింగ్ చేస్తే బుడగలు బుడగలు వస్తాయి, లేదా బాగా ఎండగొట్టినప్పుడు కూడా బుడగలు బుడగలు వస్తుంటాయి రకరకాలు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా అది ఎస్కేప్ అవుతున్నట్టు అన్నట్టు. అంటే మనం ఎప్పుడైతే ఈ వ్యవసాయం అనేది దాంట్లో ఈ ఇంటెన్సివ్గా ఇరిగేషన్ చేసి తర్వాత దాన్ని ఎక్స్పోజ్ కూడా చేస్తాం. మనం సాయిల్ని ఎప్పుడు కవర్ క్రాప్ ఉండి చిత్తడి నేలల లెక్క ఉండి ఎప్పుడు బయోమాస్ అంటే ఏదో ఒకటి చెట్టు కానీ గడ్డి కానీ ఏదో ఒకటి ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. అట్లా కదా మళ్ళీ దున్నుతాం మనం. మళ్ళీ ఇదే కాదు యూరియా లాంటిది వేస్తాం. యూరియాలో కూడా ఉన్నది కదా మీకు నత్రజని ఉన్నది. నత్రజని ఇంకా పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లలో అది గాలికే పోతుంది, 20-30% చెట్టుకు పడితే ఎక్కువ. సో ఇట్లా ఓవరాల్గా చూస్తే మరి ఎమిషన్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి కదా. ఇదే కాదు మనం వేసే ఈ సేంద్రియ ఎరువులు, ఫర్ ఎగ్జాంపుల్ పాడి పంటల ఏదైనా కానీ పశువులకేంచి కూడా మనకు మీథేన్ వస్తుంది, దాని పెండ నుంచి కూడా వస్తుంది, దాని యొక్క కంపోస్ట్ నుంచి వస్తుంది, లేదా మన కోడి ఎరువు తెచ్చిన దాని వస్తుంది, మేకల ఎరువు తెచ్చిన వస్తుంది. అన్నిట్ల గురించి కూడా ఎమిషన్స్ వస్తున్నాయి. అయితే దాన్ని మనం ప్రాసెస్ చేసినా కానీ దాన్ని వాడినా కానీ ఎమిషన్స్ ఎప్పుడైతే వస్తుంటాయో అందులో మీరు బయోచార్ని బ్లెండ్ చేయాలి. నేను ఎప్పుడు కూడా బయోచార్ డైరెక్ట్ వాడమని ఎప్పుడు కూడా చెప్పా. ఎందుకనంటే బయోచార్కి ఒక రకమైన దాహం ఉంటుంది. ఆ దాహం ఏందనంటే నాకు నత్రజని పట్టుకుంటా, మీథేన్ని పట్టుకుంటా, ప్రతి ఒక్కటి నేను పట్టుకుంటా అంటది. పట్టుకుంటా అన్నప్పుడు మనము అది పట్టుకున్నాక ఇచ్చే గుణం ఉంటుంది. సడన్గా ఓన్లీ బయోచార్ మనం వేసినాం అనుకోండి చార్జ్ చేయకుండా, చార్జ్ అని అంటే బయోచారు కంపోస్టు చార్జ్ చేయడం, లేదా బయోచారు ప్లస్ ఈ యొక్క స్లరీ అంటాం మనం, బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే స్లరీ అనొచ్చు, పశువుల మూత్రాలు అనొచ్చు, లేకపోతే పెండ అనొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని మిక్స్ చేయాలి. ఇదే కాదు జీవామృతం అనండి, పంచగవ్య అనండి, మీరు ఇలాంటి చాలా చేస్తారు, ఎంజైమ్స్ అనండి. సో వాటిని కూడా ఏరోబిక్ కండిషన్ చేసినాక చార్జ్ చేయాలి, అంటే ఇనాకులేట్ చేయాలి. ఇనాకులేట్ అంటే ఏం లేదు, ఈ బొగ్గుని తీసుకెళ్ళి ఆ లిక్విడ్లో ముంచడం అనేది ఇనాకులేషను. లేదా ఎరువుల్ని ప్లస్ మనం ఈ బొగ్గుని బయోచార్ ఏదైతే అంటున్నామో దాన్ని కలిపితే అది ఛార్జింగ్ అంటాం. సో లేదా ఇనాకులేట్ చేసి కూడా మళ్ళీ మీరు ఛార్జింగ్ చేయొచ్చు. సో ఈ రకంగా మీకు లభ్యత ఉన్నాయి. దేనైనా సరే ఈవెన్ కెమికల్ ఎరువులు వేసే వాళ్ళను కూడా నేను అంటున్నా, మీకు అది ఎట్లయినా అలవాటు పోలేదు, లేకపోతే అది వేస్తే నా పంట బాగా వస్తుంది అనుకున్న వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే, మీరు దాని ఉపయోగం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని మీకు అనిపిస్తే బొగ్గులో కలిపేయండి. యూరియాని బొగ్గులో కలిపేయండి. కావాలంటే ఇప్పుడు ఒక 50 కిలోల యూరియా బస్తా ఉంటే ఒక 10 కిలోల బొగ్గు 20 కిలోల బొగ్గు అందులో పౌడర్ వేసి కలిపి ఆ రెండు ఒకసారి వేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీది వేస్ట్గా పోదు, గాలికి పోయేదో నీళ్ళలో కొట్టుకొని పోయడమో ఇంకెక్కడ పోవడమో అట్లా కాకుండా అది బొగ్గులో నిక్షిప్తమయ్యి మళ్ళీ సాయిల్లో ఉండి చెట్టుకు అందుతుంది. కాబట్టి చిన్న చిన్న ప్రక్రియలు మనం ఏదైతే చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకటి ఫస్ట్ మనకు మట్టి అంటే గాలి ఉండాలి, గాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, ఎనర్జిక్ కాదు. చాలా మంది ఈ యొక్క కంపోస్ట్లు చేసే పద్ధతి కానీ లేదా ఇనాకులెంట్స్ రకరకాలు మన పంచగవ్యాలు ఇలాంటి రకరకాలు చేసినప్పుడు ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది. కొంతమంది ఇది
పాలతోటి చేయొచ్చు, పెరుగుతోటి చేయొచ్చు, రకరకాల ఎంజైమ్స్ తోటి చేయొచ్చు, కషాయాలతోటి చేయొచ్చు, ఏమేమో చేస్తారు, అన్ని రకాలు చేస్తారు, అన్ని కూడా మంచియే. అందులో ఒకటి పద్ధతి ఉంది, అంటే సూక్ష్మజీవుల్ని పెంపొందించి దాని ద్వారా మనము చేకూర్చాలనేది ఒక మాట. కానీ అక్కడ ఏమైతుందంటే అనరోబిక్వి తయారైతాయి. అనరోబిక్ ఎప్పుడైనా పర్యావరణము ప్యాథోజెన్స్ క్లోజ్గా ఉంటాయి. కాబట్టి మనం బయోచార్ అనేది ఎప్పుడు కూడా ఏరోబిక్ ఉన్నప్పుడు బయోచార్ కూడా ఏరోబిక్ ప్రదేశాలను ఇష్టపడుతుంది. ఈవెన్ సూక్ష్మ జీవాలు అందులో ఉండేటివి కూడా మంచి ఉండాలంటే ఏరోబిక్ కండిషన్ ఉండాలి. కాబట్టి మీరు ఇవి తయారు చేసినప్పుడు ఈ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆక్సిజన్ అంటే ఒక బబ్లర్ మనకు అక్వేరియంలలో దొరుకుతుంది, లేదా ఒక పైపు పెట్టి కంటిన్యూస్గా, అంటే వేసే 3 రోజుల ముందు మీరు చేసే ప్రక్రియ నేను కాదంటలేను, అవన్నీ మీరు చేయండి. అది ఎంతో రీసెర్చ్ చేసి చెప్పిన అంశాలు, అవి చేయండి. చేసినాక ఈ బబ్లర్స్ పెట్టి ఒక 2-3 రోజులను బాగా తిప్పి తర్వాత ఏరోబిక్ కండిషన్ వచ్చినాక అప్పుడు మీరు ఇనాకులేట్ చేసి, అంటే అందులో డైరెక్ట్ బయోచార్ చేసి దాన్ని ఒక 2-3 రోజులు అట్లనే ఉంచి దాన్ని మళ్ళీ గాలిలో ఆరబెట్టి, అంటే గాలిలో అంటే మనం నీడ ప్రదేశంలో ఆరబెట్టి అప్పుడు మీరు డైరెక్ట్ వాడచ్చు, లేదా ఆ బొగ్గును మళ్ళీ ఏదైనా కంపోస్టులో కలిపి మీరు వాడచ్చు. సో ఇట్లా మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సూక్ష్మజీవాలు ఏవైతే ఉంటాయో మంచి సూక్ష్మజీవాలు అప్పుడు మట్టిలో ఉన్న ఇంకా పెంపొందించబడి ఆటోమేటిక్ ఏం చేస్తాయంటే మనకున్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటే అన్నింటినీ కూడా లభ్యత చేకూర్చి చెట్టుకు అందేటట్టు చేస్తాయి. చెట్టుకు అందడమే గొప్ప విషయము, ఇది మర్చిపోతాం చాలాసార్లు. మనం వేసినామని అనుకుంటాం కానీ నిజంగా చెట్టుకి ఎంత అందింది, నీళ్ళల్లో ఎంత పోయింది, లేకపోతే గాలికి ఎంత పోయింది, లేదా వేస్ట్గా పక్కన పడి ఎట్లున్నది, అంటే ఏరాడికి పోదు కదా రాత్రి చేతులు కాదు, ఇది మనం ఛాయ్ ఆడ పెడితే తీసుకొనికే చేయబోయినట్టు. సో ఆ ఏర్లకు ఎంత తెలివి ఉన్నా ఒక్క రోజులో ఏళ్ళు కొత్త అయితే ఉంటాయి కదా. సో అట్లనే మనకు నీరు, ఇప్పుడు మీరు చూడండి క్లైమేట్ చేంజ్ అనండి, కరువు పరిస్థితి అనండి, ఆటోమేటిక్గా నీరు అనేది చాలా కష్టంగా ఉంది. సో బొగ్గు ఉన్నప్పుడు మనకు నీరుని అది పట్టుకొని ఆ మాయిశ్చర్ని కూడా అది చెట్టుకే అందిస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఇరిగేషన్ షెడ్యూలింగ్ అంటాం, అంటే ఎన్నిసార్లకు మనం నీళ్ళు ఇవ్వాలి అనేది ఉంటే మీరు ఏడబ్ల్యూడి అనే పద్ధతిలో పర్ఫెక్ట్ బయోచార్ మీరు వేస్తే ఆటోమేటిక్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే పద్ధతిలో ఏమవుతుంది, మీరు కొన్ని రోజులు నీళ్ళు ఇచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూస్గా, అంటే మీరు హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చే వరకు అని అంటాం, అంటే మన వెంట్రుక లాంటి ఇట్లా పగుళ్ళు వచ్చే వరకు కూడా మీరు ఆపవచ్చు. అంటే ఒక 5 సెంటీమీటర్ల వరకు కూడా నీళ్లు కిందికి పోయినా కానీ పర్వాలేదు అనేది మనకు తెలుసు, టిల్లర్స్ పోస్తే. అలాంటి పరిస్థితుల్లో కూడా బొగ్గేస్తే ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే ఈ క్లైమేట్ చేంజ్లో మనం ఈ శ్రీ పద్ధతి అని కూడా అంటాము, ఈ ఏడబ్ల్యూడి అనే ఇంకో పద్ధతి అంటాము. సో ఈ పద్ధతులలో కూడా మనకు పనికొస్తుంది. సో అట్లా వరికి ఐ థింక్ ఇదే కాదు, ఆఖరికి మళ్ళీ బొగ్గు కూడా మీకు లభ్యత లేదు అన్నోళ్ళకి నేను చెప్తున్నా, సింపుల్, మీరు వడ్లయితే పంపిస్తారు కదా రైస్ మిల్కి, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ యొక్క పొట్టు ఏదైతే ఉంటుందో మన వరి ఒక పొట్టు అది, సో రైస్ హస్క్ అని అంటాము. సో ఇది అక్కడ వాళ్ళు లోకల్గా బాయిలర్ల కోసం వాడతారు. వాడినప్పుడు ఏమవుతుందంటే అందులో సిలికా ఎక్కువ ఉన్నందుకు మొత్తం కూడా బూడిదే కాదు, అది నల్లగా అట్లనే ఉంటుంది. అది అన్న కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది, కొన్ని చోట్ల టెస్ట్ చేస్తే 40% కూడా ఫిక్స్డ్ కార్బన్ అందులో ఉన్నది. సో ఎస్పెషల్లీ మనకు తేలికపాటి ఈ యొక్క మట్టి ఉన్న భూములల్లో అనండి, లేదా అసిడిక్ సాయిల్స్ అని అంటాము, ఇలాంటి ప్రదేశాలల్లో దీన్ని మనం మళ్ళీ బయోచార్ కంపోస్ట్ అని మనం కంపోస్ట్ని దీన్ని 2 మిక్స్ చేసుకొని వాడుకుంటే కూడా, అంటే మన వరి పొలంకేంచి వచ్చిందే మళ్ళా మన పంట దిగుబడిని 2 కూడా పెంపొందించే అవకాశం 100% ఉన్నది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దిగుబడి 2 పెరిగిద్దండి. 2 అంటే ఇప్పుడు ఉన్నదానికి నేను అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ బాగా కెమికల్స్ వేసి దీన్ని కంపేర్ చేయకండి. మీరు సాధారణ పరిస్థితుల్లో ఒక రైతు మామూలుగా ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో పండిస్తాడో ఆయనకు 100% 2 అవుతుంది. ఇప్పుడు స్టిరాయిడ్ తీసుకొని ఒలింపిక్స్ పోయిన వాళ్ళని నేను కంపేర్ చేస్తలేను, అవన్నీ ఇంకో పద్ధతి. మీరు ఇది ఒక మంచి పద్ధతి, అంటే సక్రమమైన మార్గము, సుస్థిరమైన మార్గము, అట్లనే 100 ఏళ్లకు మన భూమిని మంచిగా చేస్తామనే మార్గం ఇది. ఇంకోటి వచ్చే తరాలకు కూడా మంచి భూమిని ఇస్తున్నాం అనే మార్గం, అటు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇందులో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మనం ఇది పాటించినప్పుడు 2 times 100% వస్తుంది. ఎందుకంటే నా రిజల్ట్ ఇవన్నీ కూడా కనబడ్డాయి, అది మీకు కూడా వస్తుంది ఆ రిజల్ట్.
ఎందుకంటే ఇది చెడుని మంచిని పక్కన పెట్టి ఇప్పుడు దొంగతనంగా పైసలు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ చాలా వచ్చిందంటే అది వేరే పద్ధతి, రెండో మార్గం. దేని అంటే నేను సక్రమమైన మార్గం గురించి చెప్తున్నా. అందులో బయోచార్ ఒక మంచి మార్గం అన్నట్టు మనం ఎంచుకునే పద్ధతిలో. ఇప్పుడు వరి పొలాల్లో మీరు అంటున్నది ఏంటంటే స్త్రీ పద్ధతి కానీ తడి పొడి పద్ధతులు సాగు చేసే వరి సాగు చేసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది అన్నారు. ఎక్కువ మంది మన దగ్గర ఉన్నది నీళ్లు నిలవగట్టి చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీళ్లు నిలవగట్టి వరి సాగు చేసే రైతులు అంటే నాట్లు వేయడానికి ముందు వేయాలా బయోచార్ కంపోస్టు, లేకపోతే నాట్లు వేసిన తర్వాత వేయాలా, ఎప్పుడు వేయాలంటారు, ఎకరానికి ఎంత వేయాలంటారు? ఫస్ట్ ఎకరానికి ఎంత బయోచార్ వేయాలనేది ఇది చాలా మంది ప్రశ్న. నేను ఏ వీడియో పెట్టినా కానీ కింద సింపుల్గా ఒక ప్రశ్న అడిగేస్తారు, ఎంత అంటే. నేనంటే ఇప్పుడు మీ ఇంట్లో జ్వరం వస్తే కూడా మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతారు? ఇంతకుముందు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ టాబ్లెట్లు వేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళా జ్వరం అనేది ఒకటే పదం కదా మీకు. ప్రాబ్లం ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయిల్ని మనం గుర్తించాలి. ఇది చాలా దూరమైన మట్టికి మనిషికి, మట్టికి రైతుకి కూడా దూరం పెరుగుతున్నది. నా ఒక మట్టిలో ఏ గుణాలు అయితే ఉండాలో ఆ గుణాలు ఎన్ని ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి అనేది మనము గుర్తించాలి. దీనికోసం నేనేమంటున్నా అంటే ఫస్ట్ రైతుల్ని మీరు మొత్తం ఎకరం మొత్తం వేయకండి. నా మాట సింపుల్ వినండి. ఫస్ట్ ఏమో చిన్న మన ఉల్లిగడ్డ కోసం మడ్లు చేసుకుంటాం కదా, చిన్న మడ్లు చేసుకోండి. మీరు నార్మల్ కోసం కూడా చిన్న చిన్న చేసుకుంటారు కదా, అట్లా అనుకొని చిన్న మడ్లు చేసుకోండి. అది ఒక 10 స్క్వేర్ మీటర్ మడి అయినా సరే కానీ ఆ కట్ట మాత్రం గట్టిగా ఉండాలి. ఫస్ట్ ఇయర్ మీరు ఏం చేయండి అనంటే ఎంత అనే దానికి బయోచార్ కంపోస్ట్ అనేది సింపుల్ ప్రక్రియ. ఇది పెద్ద సైన్స్ ఏం లేదు. ఎందుకనంటే మీ దగ్గర లభ్యత అయ్యే దాంతో మీరు బ్లెండింగ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచో తెచ్చుకొని ఎవరో అమ్మింది తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేయాలనే దానికి అదంతా కూడా కష్టాలు వద్దు. కాబట్టి అంటే బయోచార్ మీరే తయారు చేసుకున్న దాంట్లో మీకున్న దాంట్లో మీరే తయారు చేసి వేసుకోవాలి. మీకు చాలా చోట్ల ఈ సర్కార్ తుమ్మానండి, అక్కడ మిగిలిపోయింది ఉంటుంది. ఎవరన్నా వచ్చి అక్కడ బొగ్గులు తయారు చేస్తే మిగిలిపోయిన కూర ఉంటుంది, అదొకటి. లేకపోతే ఈ రైస్ మిల్లుల దగ్గర వెళ్ళి మీరు అక్కడ ఆ కాలినది మీ యొక్క ఏది మన రైస్ పొట్టు అంటాం కదా, రైస్ హస్కు బయోచార్ అని అంటాము, అది దొరికితే అది కూడా తెచ్చుకోండి. తెచ్చుకొని ఏం లేదు, ఒక భాగము అది పెట్టుకోండి, ఒక భాగము మీ యొక్క కంపోస్ట్ పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 కిలోలు నాకు ఒక ఈ బొగ్గు పౌడర్ పెట్టుకుంటే ఇంకొక 1000 కిలోలు నేను ఒక కంపోస్ట్, అంటే అది ఫామ్ యార్డ్ మెన్యూర్ కావచ్చు, ఏదైనా ఒకటి వాడుకోండి. అది బెటర్, కన్ఫ్యూజన్ వద్దు. మళ్ళీ అది 4 ఇది 4 మిక్స్ చేస్తే మీకు అర్థం కాదు. మీకు ఏది ఎక్కువ లభ్యత ఉంటుందో అది ఒక భాగం కలుపుకోండి. అంటే పశువులు ఎరువైనా సరిపోతుందా? పశువులు ఎరువు, మాగిన పశువులు ఎరువు, అది మాగింది కావాలి, పచ్చిది కాదు. పచ్చిది కాదు, మాగిందే కావాలి. మీకు కనీసము అది నల్లగా అయి ఉంటుంది కదా, అదే తెచ్చుకోండి. రెండు కూడా కలుపుకోండి. కలుపుకున్నప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఒక 15 రోజుల ప్రక్రియ, సింపుల్ ప్రక్రియ. అలా మీరేం లే ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటా లోకల్గా ఒక మంచి సాయిల్, అంటే మీ దగ్గర ఉన్న అడవి ఉందనుకుందాం, ఆ అడవి నుంచి ఏదన్నా మంచి మట్టి ఉంటే, అంటే మీరు వాసన చూస్తే కూడా మంచి మట్టి అని గుర్తుపట్టవచ్చు, ఆ మట్టిని తెచ్చి లేయండి. టమాటో కొంచెం తెచ్చేయండి. ఇదే కాదు, మామూలుగా లోకల్గా ఎప్పుడు ఒక గడ్డి ఏదో వెరైటీ ఉంటుంది అంటే లోకల్ స్పీసీస్, ఆ లోకల్ స్పీసీస్ని ఏం చేయండి అంటే ఇట్లా వేర్లతో సహా వీకండి. పీకినప్పుడు మీరు వేర్ల వాసన చూస్తే తీయగా అనిపిస్తుంది. ఆ వేర్లకు అంటుకున్న మట్టిని ఇందులో వెదజల్లండి. అంటే ఒక కట్ట తీసుకొని ఇట్లా కొట్టండి. కొడితే మీకు అదంతా కూడా రాలుతుంది. ఎందుకంటే వేరు దగ్గర ఉన్న మట్టిని ఎక్కువ సూక్ష్మజీవాలు అంటే, మీరు చెట్టు పక్కన మట్టి తెచ్చి ఇందులో సూక్ష్మజీవాలు ఉన్నాయంటే నడవదు. సో మీకు ఇది గడ్డే కాబట్టి, అందుకే లోకల్ గడ్డి కూడా మీరు ఏదైనా దాన్ని కొంచెం మాయిశ్చర్ ఉన్న ఏరియాలో పీకినప్పుడు ఆ మట్టి అంటుకొని వేర్లకు వచ్చిన మట్టిని ఇలా దులపండి. ఇదే కాకుండా మీరు విడిగా దొరుకుతాయి కొన్ని మైక్రోబ్స్, అది ట్రైకోడర్మా విరిడి అనండి, రకరకాల సూడోమోనాస్, ఫాస్ఫరస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఏది నచ్చితే అది కొనుక్కోగలిగితే కొనుక్కోండి. ఇదే మైక్రోరైజా అనండి, రకరకాలు మీరు కొనుక్కోండి. అవి కూడా మీరు ఇందులో కొంచెం యాడ్ చేసుకోండి. అది మీకు ప్యాకెట్ల మీద రాసి ఉంటుంది, ఎన్ని కిలోల ఎరువుకి ఎంత వేయాలని ఉంటుంది. అదే లెక్కతోటి వేసుకోండి, మీరు కలుపుకోండి. కలుపుకున్నాక ఇది మొత్తం కూడా మీరు 15 రోజులు దీన్ని రోజు నీళ్లు కలుపుకుంటా
అంటే తడిపొడి ఉండాలి, నీళ్లు ఎక్కువ నీళ్లు రావద్దు, వేళ్ళ సందులకేంచి కూడా మనకి నీళ్లు బయటికి రావద్దు. తడిపొడి చేసుకుంటే రోజు దాన్ని చల్లండి. చల్లుకుంట అట్లనే కొన్ని బెల్లం నీళ్లు చల్లండి. మీరు 1 టన్ను ఇది చేసినప్పుడు, అంటే మీరు ఇప్పుడు 1000 కిలోలు అంటే 2 టన్నులు అయ్యింది కదా, టన్నుకు 1 కిలో సరిపోతుంది. సో అది మీకు ఎక్కువ కావాలంటే అది వేరే విషయం, కానీ బట్ టన్నుకు 1 కిలో సరిపోతుంది. 2 కిలోల బెల్లం తెచ్చుకొని 15 రోజులు బెల్లం నీళ్లు చల్లండి కొంచెం కొంచెంగా. మీరు ఎక్కువ చల్లితే మళ్ళీ ఇది మొలాసిస్ లాగా అయ్యి అనరిబిక్ కండిషన్ అవుతుంది, అందుకని ఎక్కువ బెల్లం నీళ్ళు వద్దు. సో కొంచెం మాత్రం చల్లండి. చల్లినప్పుడు మీకు ఏమవుతుంది అంటే అందులో ఫస్ట్ టెంపరేచర్ స్లోగా పెరుగుతుంది. 2 రోజులు అంటే ఇప్పుడు 2 కిలోల బెల్లం తెస్తాము, 2 టన్నులకి ఇది. ఆ 2 టన్నులకి 2 కిలోల బెల్లంలో ఎన్ని నీళ్లు కలిసి అది తయారు చేసి పెట్టుకోవాలి 15 రోజులకు సరిపోయేలాగా? మీరు మామూలు ఒక పక్కన ఒక 20 లీటర్లు 20 లీటర్లు సరిపోతుందా? నింపి పెట్టుకోండి. చల్లడానికే మామూలు నీళ్లు చల్లుతారు, మీరు ఎన్ని కావాలన్నీ తడిపొడికి చల్లుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ను చేసినప్పుడు 1 కిలో బెల్లం తెచ్చి మీరు పక్కన ఒక దగ్గర ఒక తొట్టిలో పెట్టుకోండి, లేదా ఒక చిన్న బకెట్లో పెట్టుకోండి. లేదా రోజుకు లెక్క చూస్తే ఒక 80 గ్రాములు రోజు బెల్లము మీరు ఇది నీళ్ళలో కలిపి అలా చల్లండి. ఇది పద్ధతి. పట్టుకోవద్దంటే ఇది అల్క పని. ఎందుకంటే ఒక్కోసారి మనుషుల్ని నమ్మనికి లేదు, ఇంత నోట్లో కూడా వేసుకుంటారు, చల్లేమంటే చల్లేమంటారు. అట్లా కాదని ఒకటేసారి తెచ్చాడు వేస్తే అవే నీళ్లు పోసుకుంటారు అనేది పాయింట్. సో అట్లా మనము ఇది చేస్తే ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది మీకు చెప్తుంది. సూక్ష్మజీవాలు అందులో బాగా పెరుగుతున్నాయి, అట్లనే ఆ సూక్ష్మజీవాలు బొగ్గులో కూడా చొచ్చుకొని పోతాయి, అది నివాసాలు కూడా ఏర్పరచుకుంటాయి బొగ్గులో. అప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా ఇది 15 రోజుల ప్రక్రియలో మళ్ళీ టెంపరేచర్ డౌన్ అవుతుంది. అయినప్పుడు ఇది ఏంటంటే మనం డైరెక్ట్ వేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో మొదటి ప్రశ్న అదేంటిది, మనం ఇప్పుడు ఏ పంటకైనా కానీ పంట వేయక ముందు వేయాలన్నా పంట వేసినాక వేయాలన్నా? పంట వేయక ముందే వేయడం కరెక్టు. మీరు దున్నక ముందు, ఎస్పెషల్లీ వర్షాలు పడ్డప్పుడు, ఇప్పుడు మృగశిర కార్తీ అని అంటాము, ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి, భూమి పచ్చిగా ఉన్నది, ఇప్పుడు మనం ఆల్రెడీ దుక్కి ఇది చేయాలని అనుకున్నప్పుడు ఇది ముందే వేసి అప్పుడు మీరు దాన్ని దున్నండి. మీరు మినిమం 4 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ 8 ఇంచులు కానీ ఇది లోపడిపోతుంది. అంటే ఒక్కొక్క చెట్టుకు మనకు ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. యూజువల్గా అయితే 4 ఇంచులలో ఇది ఉన్నా మనకు పని నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ సూక్ష్మజీవాలు ఎక్కువ మనకు మంచి పని చేసేదంతా కూడా ఈ 4 ఇంచులలో ఉంటుంది. సో కాబట్టి ఇది మీరు మొత్తం కూడా తిరగ దున్నితే మొత్తము దున్నినాక అప్పుడు నారేసుకోండి. ఇది పర్ఫెక్ట్. అప్పుడు మీకు ఏమవుతుందంటే దాని యొక్క నిజమైన విలువ మీకు దొరుకుతుంది. లేకపోతే ఆల్రెడీ నారేసినాక చల్లిరు అనుకోండి, దాని విలువ కూడా ఉంటుంది, కానీ దాని విలువ తక్కువ ఉంటుంది. నీళ్ళే కావాలి కాబట్టి ఏదో రకంగా కిందకి నీళ్ళకి అవుతుంది మనం చేసే కొన్ని పనులతోటి కూడా అని అనుకుంటాము, కానీ నిజంగా అది కింది వరకు చొచ్చుకొని పోకపోవచ్చు. రెండోది, బొగ్గు స్టార్టింగ్లో కొంచెం తేలిన గుణం ఉంటుంది. మీరు మీద చల్లినప్పుడు ముందే మనము వరి పొలంలో నీళ్లు ఫుల్ పెడతాం, పెట్టినప్పుడు పక్క రైతులకు కూడా కొట్టుకొని పోవచ్చు, ఇలాంటివి కూడా అయితే. అదే దున్నేమనుకోండి అట్లీస్ట్ మట్టిలో పట్టుకొని ఉంటే ఆ బొగ్గు అనేది పొయ్యే గుణం పోతుంది. కాబట్టి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కార్బన్ క్రెడిట్స్ కూడా ఎక్కువ ఇచ్చేది ఎందుకు మనకు, బొగ్గు ఆ ప్రదేశంలో నిక్షిప్తమయ్యి సుస్థిరంగా ఇక్కడనే ఉంటది అనేది. అంటే 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళ వరకు ఉంటుంది. మీ పొలంది కొట్టుకోపోతే ఈ 100 ఏళ్ళు వచ్చే బెనిఫిట్ కూడా మీకు ఉండదు కదా. అయితే ఇప్పుడు మీరు అన్నది ఒక టెస్టింగ్ అని చెప్పిన కదా, మీరు ఏం చేస్తారంటే 5 చిన్న మడులు చేసుకోండి, 10 స్క్వేర్ మీటర్లు అయినా సరే. మీకు కావాలంటే ఈ పంటకి వేయకండి, రబీ పంటకి వేసుకోండి, వరి వేసుకో. ఖరీఫ్ పంటలు ఏం చేయండి, 5 మడులు చేసుకోండి, 10 స్క్వేర్ మీటర్ బై 10 స్క్వేర్ మీటర్ మినిమం. ఆ మడులు ఎట్లుండాలి, పూర్తిగా మనకు ఆ పునాకు కూడా ఉండొద్దు. మీకు ఏమవుతుందంటే ఈ రోడ్లున్నా, మనుషులు ఎక్కువ నడుస్తున్నా, వేరే ఇతరత్ర యాక్టివిటీ ఉన్నా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి కొంచెం ఒక 12 ఫీట్ల లోపలికి అనుకొని ఈ మడులను గట్టిగా చేసుకోండి, మెత్తగా కాదు, గట్టిగా చేయండి, ప్రాపర్గా చేయండి. ఎందుకంటే నీళ్లు అటు ఇటు పోవడం అంతా వేస్ట్గా రావద్దు. ఇంకోటి, ఎత్తైన ప్లేస్లో వేసుకోండి దీనికి మెయిన్, ఎందుకంటే వేరే ఇన్ఫ్లుయెన్స్ దీనికి ఉండొద్దు అని చెప్పి, అంటే ఫస్ట్ పొలం వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది అనేది పాయింట్. లేదా ఒకవేళ ఒక 100 ఎకరాలు ఒక ఈ ప్రాంతంలో అవుతుంటే అందరు రైతులు కలిపి ప్లేస్ని విడిగా డెడికేట్ చేయండి. అప్పుడు 100 ఎకరాలు కాదు, కావాలంటే అందరు కలిసి ఒక
20 స్క్వేర్ మీటర్లు ఇలాంటి కొన్ని మడ్లు చేసి అక్కడ పక్కన పెట్టుకోండి, ఏదో ఒక రైతుని కన్విన్స్ చేసి. ఇది టెస్టింగ్కి. అప్పుడు ఏమైతుందంటే దాదాపుగా ఆ ప్రదేశంలో అందరి పొలాలు సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనకు ఒక ఫామ్లో దొరుకుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం చేయండి అని అంటే, మీరు ఒక దాంట్లో ఏం వేయకండి, కంట్రోల్ అనండి. ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ యూరియాలు ఏది కూడా వేయద్దు, దాంట్లో వేయొద్దంటే వేయద్దు. అది రెండోది ఏం చేయండి, మనకు 1 స్క్వేర్ మీటర్కి 1/2 kg చొప్పున బయోచార్ కంపోస్ట్ వేస్తే మీరు ఈ 10x10 స్క్వేర్ మీటర్లు అనే దానికి ఇంటూ మల్టిప్లై చేయండి. ఇంటూ 10 ఎంత అన్నారు? ఫస్ట్ 1 స్క్వేర్ మీటర్కి చెప్తాను నేను, దాన్ని మల్టిప్లై చేసుకుంటారు వీళ్ళు. 1 స్క్వేర్ మీటర్కి 1/2 kg వేయండి ఒక దాంట్లో శూన్యం. ఓకే. ఒక దాంట్లో 1/2 kg బయోచార్ కంపోస్ట్, అంటే బొగ్గు ప్లస్ మనం కంపోస్ట్ కలిపింది ఏదైతే మనం 15 రోజులు చేసినామో అది అంటున్నా. ఇంకొక స్క్వేర్ మీటర్కి ఎంత వేయండి, 1 కిలో వేయండి. ఇంకో స్క్వేర్ మీటర్కి 2 కిలోలు వేయండి. ఇంకో స్క్వేర్ మీటర్కి 4 కిలోలు వేయండి. ఇది వేసినాక అప్పుడు మీరు నారేయండి అందులో. దీని ప్రకారం మీరు ఒకవేళ 10 × 10 మీటర్లు చేస్తే 10 × 100 100 × 1/2 అంటే ఎంత అవుతుంది మనకు? అప్పుడు 1/2 kg × 100 అంటే 50 కిలోలు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో. ఇంకో దాంట్లో 100 కిలోలు అవుతుంది. ఇప్పుడు 1 చదరపు మీటర్కి అయితే 1/2 kg వేస్తే సరిపోతుంది. 10 చదరపు మీటర్లు అయితే 5 kgలు వేయాలి. కాదు, ఇది 10 మీటరు 10 మీటరు 10 × 100 స్క్వేర్ మీటర్. ఓకే. అప్పుడు 100 స్క్వేర్ 50 కిలోలు వేయాలి. 10 × 10కి 50 కిలోలు వేయాలి. అట్లా 10 × 10కి ఇంకొకటి చేస్తే దానికి మీరు ఏం చేస్తారు, 100 కిలోలు వేయండి. అది ఆ రేషియోలో పెంచుకుంటూ పోతుంది. అట్లనే 10 × 10కి ఇంకోటి 200 కిలోలు, 10 × 10కి 400 కిలోలు ఇది వేయండి. ఒక దాంట్లో ఏమి వేయద్దు, కంపల్సరీ వేయద్దు. అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది వేసినాక ఒకవేళ మీరు వేరేది ఏమన్నా వేస్తే సమానం వేయాలి అన్నిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పురుగు తగిలింది, అన్నిటికీ సమానం ట్రీట్మెంట్ చేయాలి. అట్లనే ఒక్కోసారి ఏమైతుందంటే కంట్రోల్లో ఏం వేయలే కదా అని మనం దయాగుణంతో దానికి ఏదో వేయబోతాం. అట్లా చేయదు. ఇది రీసెర్చ్ అంటే రీసెర్చే. ఇది అయినాక ఏమవుతుంది, ఒక్క పంటకి మనకు కంప్లీట్ గా అంటే మనం టిల్లర్స్ లెక్క పెట్టవచ్చు. రూట్ హెయిర్ హైయెస్ట్ వస్తుంది, రూట్ లెంత్ హైయెస్ట్ వస్తుంది, టోటల్ గ్రెయిన్స్ ఎక్కువ వస్తాయి. గ్రెయిన్ సైజు కూడా అంటే మీకు ఒక్కొక్క గ్రెయిన్ దాని ఒక సైజు కూడా పెద్దగా వస్తుంది. అంటే 100 గ్రెయిన్లు ఇవి కంట్రోల్, 100 గ్రెయిన్లు బయోచార్ కంపోస్ట్ వేసింది అని అంటే మనకి ఎక్కువగా వస్తుంది. సో ఇవన్నీ మెజర్మెంట్లు చేయాలి. ఫస్ట్ హైట్ ఆఫ్ ది చెట్టు కాడికి మొదలు పెట్టాలి. మనం ఎన్ని ఆకులు ఉన్నాయని చిన్నగా ఉన్నప్పుడు లెక్క పెట్టచ్చు, తర్వాత హైట్ లెక్క పెట్టచ్చు, ఫైనల్ గా బయోమాస్ ని బరువు కూడా లెక్క పెట్టాలి. మనం నీళ్ళలో గడిగేసి ఆ వేర్లు గిట్ట మట్టి అంతా గడిగేసి టోటల్ గా వాటిని యావరేజ్ గా ఎంత బరువు వచ్చినాయని లెక్క పెట్టాలి. మీకు 100% ఒకటి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే ఏనో ఒక దగ్గర 1/2 kg కూడా మీకు హైయెస్ట్ సక్సెస్ ఇవ్వచ్చు, 1 kg కూడా ఇవ్వచ్చు, 2 kg కూడా ఇవ్వచ్చు, 4 kg లాంటివి అయితే నాకు ఎక్కువ కనబడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అతి అనేది ఒకటి ఉన్నది. ఏదైనా అతి అనేది కరెక్ట్ కాదు ప్రపంచానికి, పర్యావరణానికి. మనము ఎక్కువ ఆశతోటి ఎక్కువ వేస్తే నిజంగా రిజల్ట్ రాదు అనేది కూడా ఒక పాయింట్, ఇది గుర్తుపట్టాలి. సో చాలా మంది అట్లా అనుకుంటలేరు. ఎన్ని యూరియా బస్తాలు వేస్తే నాకు అంత దిగుబడి అని ఒకటి ఉన్నది. ఎంత తింటే అంత గట్టిగా ఉంటుందా? ఎక్కువ తిన్న వాళ్ళకి వేరే ఆయాసం ఉంటుంది. అదే కాదు, వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఎంత తినాలనో అంత తింటే మనిషిలాగా ఉంటాం అంటాం కదా. ఎగ్జాక్ట్లీ మనం కూడా మన మట్టికి ఎంత కావాలని తెలుసుకోవాలి కదా. ఇది ఒక్కటి చేయండి, తర్వాత సాయిల్ టెస్ట్ చేయండి. నాకు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో చూపున నేను వేస్తే 1 స్క్వేర్ మీటర్కి హైయెస్ట్ రిజల్ట్ ఎందుకు వచ్చింది అని మీకు అనిపిస్తే అప్పుడు టెస్ట్ చేయండి. మీరు అప్పుడు ఆ 1 స్క్వేర్ మీటర్ శాంపుల్ తీసుకెళ్ళి ఇవ్వండి, అట్లనే కంట్రోల్ కూడా ఇవ్వండి. ఈ రెండు ఇవ్వండి. ఇచ్చినప్పుడు మీకు ఒక ఫార్ములా దొరికింది. కంట్రోల్ అంటే ఏం వేయకుండా కావాలంటే పెస్టిసైడ్ కొడితే ఈక్వల్ గా కొట్టండి, మిగతా అన్ని చేయండి. అంటే వీడింగ్ చేస్తే ఈక్వల్ గా చేయండి, మిగతా అన్ని నార్మల్, దాన్ని విరుద్ధం కాదు. ఇక్కడ ఓన్లీ కంట్రోల్లో మీరు వేసే ఎరువులు ఏదైతే అంటామో అది మాత్రం వేయొద్దు అంటాం. అది తీసుకోండి, మీ పొలం అని తీసుకోండి. అది కంట్రోల్ అంటే అర్థం అయితే లేదో, అందుకని కంట్రోల్ అంటే ఏం లేదు, మీరు ఏం వేయకుండా ఇన్నేళ్ళు ఏం చేసారో ఆ చరిత్ర అన్నాడు. ఆ చరిత్రలో యాజ్ ఇట్ ఈజ్ భూమిని మనము తీసుకొని అది అక్కడ అట్లనే పెడతాం. అందులో కొత్తగా ఎరువులు వేయం మళ్ళా.
అది ఎందుకనంటే ఇది వేరే చోట మీరు పొలంలో యూరియానో ఇంకేదో వేసి ఉంటారు. ఆ కంపారిజన్ కాదు ఇది. ప్యూర్లీ ఏం కంపారిజన్ అంటే నేను బయోచార్ అనే ఒక కొత్త పద్ధతి పట్టినప్పుడు బయోచార్ కంపోస్ట్ అనేది వేసినప్పుడు నాకేం డిఫరెన్స్ అనేది చూస్తున్నాం. కానీ నేను ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే నాకు బయోచార్కి ఎంత కంపారిజను, నేచురల్ ఫార్మింగ్లో దీనికి ఎంత కంపారిజను, లేదా కెమికల్ ఎరువులతో చేస్తే దీనికి ఈ కంపారిజన్ చేస్తలేదు. ఇక్కడ ప్యూర్లీ ఏందనంటే మనకు విలువలు అనేది ఉన్నది. ఇక్కడ విలువలు ఏంటి? ఫస్ట్ మీరు ఎన్నో ఏళ్ళ నుంచి వేసిన ఆ పెస్టిసైడ్స్ అక్కడనే ఉన్నాయి, మీ కెమికల్ రెసిడ్యూస్ ఎరువుల రెసిడ్యూస్ అన్నీ అక్కడనే ఉన్నాయి. తర్వాత మీ భూమి అల్కలేను ఇవన్నీ కూడా అయి ఉంటాయి. తర్వాత ఓవరాల్గా మీ భూమి యొక్క సత్వం పోయింది, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా పడిపోయింది, అందులో సూక్ష్మజీవాలు కూడా అంతగానం లేవు. తర్వాత మీ అంతా కూడా ఎమిషన్ చేస్తున్నాయి కంటిన్యూస్గా. సో ఇవన్నిటినీ కూడా తనలో ఇనుమడింపజేసుకొని బయోచారు చెట్టుకి మంచి చేయడానికి, మన ఒక మట్టి ఒక పర్యావరణాన్ని మంచి చేయడానికి, ప్రపంచానికి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి, అంటే ఇటు మనకున్న క్లైమేట్ చేంజ్ అనండి, గ్లోబల్ వార్మింగ్ అనండి, ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ఒక మంచి పద్ధతి దొరికింది. మరి దొరికినప్పుడు మనం ఆ విలువని చూస్తున్నాం. కానీ గ్రీన్ రెవల్యూషన్ లెక్క గ్రీన్ అని ఒక పదం పెట్టుకొని అన్ని రకాల చెడు చేసి ఈరోజు భూమిని మనం నాశనం చేసి ఏ పరిస్థితికి తెచ్చినమో దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ బ్లాక్ రెవల్యూషన్ అనేది పాయింట్. ఓ బ్లాక్ రెవల్యూషన్. బయోచార్ రెవల్యూషన్ అనేది బ్లాక్ రెవల్యూషను. ఈ బ్లాకే ఇప్పుడు మనం కాపాడుతుంది. ఇందులో ఉన్న తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ మంచి చేకూరుతాయి. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ ముందు ఉన్నాయి. మనం డెవలపింగ్ కంట్రీస్ తెలిసిన అంటే మన తరతరాల నుంచి మన తాతలు ముత్తాతలు అందరికీ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఇండైరెక్ట్ గానో ఏదో రకంగా ఈ పద్ధతులు అవలంబించిన మనం మన ఎడ్యుకేషన్ ఇంకా దూరం ఉన్నాం. ఇప్పుడైనా ఎస్పెషల్లీ గత ఈ కరోనా టైమ్స్ నుంచి ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది ఫుల్ పెరిగినాయి. $100 కూడా ఇదిగా వస్తున్నాయి మనకు ఏది ఒక టన్నుకి. సో డైరెక్ట్ ఏది మనం బొగ్గు అనేది ఒక టన్ను వేస్తే బొగ్గును మళ్ళీ ఇంటూ 2.5 చేయాల్సి ఉంటుంది CO2 లెక్క చేయాలంటే. అందుకే నేను దాదాపు 20,000 అని చెప్పిన. అది అప్పర్ లిమిట్. అందులో మిగతా మధ్యలో ఉన్న వ్యక్తులు కానీ ట్రేడింగ్ కానీ అవన్నీ ఉంటాయి, కమిషన్లు ఒమిషన్లు అన్నీ పోయినా కానీ రైతులకు ₹10 లెక్కన కూడా వాళ్ళకి లాభం చేకూరుస్తుంది. ఇప్పుడు ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకోనికి రైతులకు లేదు కానీ కొన్ని ఏజెన్సీస్ చేస్తున్నాయి. వాళ్ళు ఈ బొగ్గుని వాళ్ళకు డిస్కౌంట్లో ఇచ్చే అవకాశం ఉంది మనకు. కాబట్టి మనకు అలాంటి సోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు లోకల్గా వెతికితే దొరుకుతారు. సో ఏనో దగ్గర ఉంటారు. సో వాళ్ళను అడిగి మనము ఈ పద్ధతిలో మనం ఏనో దగ్గర మనకు ఎస్పీఓస్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఎస్పీఓస్ కూడా మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉన్నది ఈ పద్ధతులల్లో. పెద్ద ఎఫ్పిఓలు అంటారు, 1,000 మంది రైతులను ఎఫ్పిఓలు లాంటివి మీరు దిగితే కూడా మీకు వయబుల్ అవుతుంది. మీ ప్రదేశంలో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇదే కాదు మన ఎన్ఆర్ఈజీ లాంటి కార్యక్రమాలలో ఈ బొగ్గు తయారు చేసే పద్ధతులను దానికి లింక్ చేసి ఎట్లయినా కరువు పనులు అని చెప్పి ఉన్న చెట్లని కొడుతుంటారు కదా, అందులో సర్కారు తుమ్మ లాంటివి కూడా మనం ఎట్లయినా కొడతాం. మరి అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మరి మనకు ఈ మన భూముల్ని మంచిగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సస్టైనబుల్ సొల్యూషన్ అని నేను అనడం కాదు. 2005 సంవత్సరం నుంచి నేను చేస్తున్నప్పుడు అప్పుడు ఎంతో మందికి చెప్పినా మీరు కూడా ఎన్నో ఆర్టికల్స్ రాసిరు. సో దీని మీద కవర్ అయింది. కానీ అప్పుడు ఎవరు కూడా మేల్కోలే మనం ఎంత చెప్పినా కానీ, ఎందుకంటే దానికి ఇన్సెంటివ్స్ లేవు, గవర్నమెంట్ పాలసీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇప్పుడు తయారవుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు వెర్రా అనే ఒక పద్ధతి ఉన్నది కాబట్టి, ఏది అమెరికన్ పద్ధతి, దాని స్టాండర్డ్ ఫాలో కావచ్చని మొన్న అన్నారు గవర్నమెంట్. అంటే ఇంకా డైరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేసేదానికి గ్రీన్ క్రెడిట్స్ అండ్ కార్బన్ క్రెడిట్స్ అని పాలసీ వచ్చింది. ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉన్నది. ఒక్కసారి అది వస్తే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎంత ముఖ్యమో బయోచార్ కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే బయోచార్ ఉన్నప్పుడు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎన్నో రేట్లు పెరుగుతుంది. ఎందుకంటే సూక్ష్మజీవాలకు కూడా ఆవాసం ఇస్తున్నది. అట్లనే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా ఇన్ ద ప్రెజెన్స్, అంటే ఇది ఉన్నప్పుడు అది పెరుగుతుంది అనేది పాయింట్. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో బయోచార్ ఉన్నప్పుడు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎందుకని అంటే సూక్ష్మజీవాలను రక్షించుకుంటుంది. ఇదే కాదు ప్రొటెక్ట్ చేసుకుంటుంది, అక్కడ ఉండే న్యూట్రియంట్స్ అన్ని ఆపుకుంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఇన్ ద ప్రోసెస్ బయోమాస్ కూడా పెరుగుతుంది కదా, మన వేర్లు కూడా పెరుగుతున్నాయి. ఫుల్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎవరైనా మీద కట్ చేస్తారు కానీ వేర్లు కట్ చేయరు కదా, ఎంత దున్నినా కానీ ఇప్పుడు మిషన్లు వస్తాయి.
మరి ఆ వేర్లంతా కూడా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కి భాగమే కదా. మనం అనుకుంటాం మీదికేసిన ఎరువు అనుకుంటాం. సో వేర్లు ఎక్కువ చొచ్చుకొని లోపలికి పోయినప్పుడు అంత వేర్లు ఏదైతే ఉంటుందో అంత బయోమాస్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కి యాడ్ చేస్తుంది. అదేగా సూక్ష్మజీవులన్నీ యాడ్ చేస్తున్నాయి. సో ఇట్లా మనం చూస్తే మనకు బయోచార్ ఉన్నందుకు, అది ఆటోమేటిక్ పెరిగినందుకు ఆ రెండు అంశాలు కూడా, సో ఓవర్ ఏ పీరియడ్ మనకు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఫుల్ పెరుగుతుంది. మళ్ళీ మనం వరి పొలాలకు వస్తే మీరు ఏం చెప్పారంటే ఎవరికి వాళ్ళు రైతు ఈ ఖరీఫ్ సీజన్లో చూసుకుని టెస్ట్ చేసి చూసుకుని వాళ్ళ నేలలకి వాళ్ళ వాతావరణంలో ఎంత బయోచార్ అయితే బాగా పనిచేస్తుందో 2-3 మోతాదులు వేసి టెస్ట్ చేసి చూసుకుని ఖరీఫ్ సీజన్లో దాన్ని బట్టి రబీ సీజన్కి ఆ పంటకు వేసుకుని మీకు తెలుస్తుంది అని చెప్పారు. అంటే అప్పుడైనా ఎకరానికి ఎంత వేయాలి బయోచార్ కంపోస్ట్? బయోచార్ సగం, కంపోస్ట్ సగం, అంటే పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ సగం సగం కలుపుకున్నారు కదా బయోచార్. ఈ బొగ్గు పొడితోటి దాన్ని కలపాలి. అంటే బొగ్గును పొడి చేసేసి ఈ కంపోస్ట్తో కలపాలి, అంతే కదా. ముక్కలు కాకుండా పొడి చేయాలి. చేసి కలిపి 15 రోజులు తిప్పి దాంట్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి కాబట్టి వేడి కూడా తగ్గిద్ది కాబట్టి ఇప్పుడు పంటకి భూమిలో వేసుకుని భూమి దున్ని తర్వాత పంట పెట్టుకోవాలి, విత్తనాలు వేయడం కానీ మొక్కలు పెట్టడం కానీ చెప్పారు. అప్పుడైనా మోతాదు ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఇందాక మీరు లెక్క వచ్చేసింది ఇప్పుడు 10x10 వచ్చేసింది. 10 మీటర్లు బై 10 మీటర్లు వేసినప్పుడు ఏది అందులో 100 మొదటైంది 50 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు అసలేం లేకుండా ఈ 4 ప్లాట్లు ఉన్నాయి కదా, అందులో ఏది బాగుంటే ఆ మూడిట్లో ఏది బాగుంటే ఆ మూడిట్లో దాన్ని తీసుకొని చేయాలన్నారు. ఎగ్జాంపుల్ 50 కానీ 100 అయి ఉంటుందా? మీ లెక్క ప్రకారం ఏం సరిపోవచ్చు? ఇప్పుడు మనకు ఈ టెస్టింగ్ ఏదైతే చేస్తామో 5 మన మడులు అన్నాం కదా, టెస్టింగ్ చేసినప్పుడు మనకు ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1/2 kgకి రిజల్ట్ వచ్చింది అనుకుందాం బయోచార్ కంపోస్ట్. కేజీకి 1/2 kg అంటే నాకు 1 స్క్వేర్ మీటర్కి 1/2 kgకి మంచి రిజల్ట్ వచ్చింది అనుకుందాం. అంటే నాకు 5 టన్నులు కావాలి. సింపుల్ లాజిక్. ఏది? 1 హెక్టార్కి. అప్పుడు 1 ఎకరా ఎన్ని? 2.5 ఎకరాలు అయితే 1 హెక్టార్ అనుకుందాం. ఇప్పుడు 1/2 kg అయితే ఎకరానికి ఎంత కావాలి? హెక్టార్కి అయితేనేమో 5 టన్నులు. హెక్టార్కి 5 టన్నులు. అప్పుడు మనము 2.5 ఎకరానికి 2 టన్నులు సరిపోతుంది, అంతేగా? ఎకరానికి 2 టన్నులు. 2 టన్నులు అంతకంటే తక్కువ కూడా సరిపోతుంది అటు ఇటుగా. ఓకే. సో ఇది లెక్క మనకు. అది లెక్క. సో అట్లనే ఇప్పుడు మనకు 1 kgకి వచ్చింది అనుకోండి, అంటే 10 టన్నులు. అప్లై చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఎంత అని అంటాం కదా, అప్లై చేసిన ప్రాంతాల్లో మళ్ళీ 5 మడులు చేయండి. మళ్ళా ఇప్పుడు ఏం చేయండి అని అంటే మీరు 1/2 kg బదులు 250 గ్రాములు వేయండి బయోచార్ కంపోస్ట్. 250 గ్రాములు 1/2 kg. ఓకే. తర్వాత 1 kg, 2 kg ఇట్లా వేయండి. తగ్గించండి. ఎందుకనంటే సగం తగ్గించండి. ఎందుకనంటే ఈ బొగ్గు అనేది 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది. అంటే మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇది ఓన్లీ మీరు కొన్ని ఏళ్ళు చేయాల్సిన ప్రక్రియనే బొగ్గు ద్వారా. తర్వాత నార్మల్గా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఫండమెంటల్, చాలా మంది మర్చిపోతారు. ఎప్పటికీ బొగ్గు వేసుకుంటూ వెళ్ళాలన్నా, మేము ఎన్ని ఏళ్ళైనా వేసుకుంటూ వెళ్ళాలన్నా అనేది కాదు. ఇది ఏందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 టన్నుల చొప్పున 1 హెక్టార్కి వేసిరు అనుకున్నాం. అందులో మీకు 2.5 టన్నులు అంటే 2.5 టన్నులు బొగ్గు, 2.5 టన్నులు కంపోస్ట్ ఉన్నది హెక్టార్కి వేసినప్పుడు. ఉన్నది కదా, 2 కాంబినేషన్ సగం ఉన్నది. అంటే ఈ 2.5 టన్నులు బొగ్గు ఆనే ఉంది కదా. ఈ బొగ్గు ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఓవర్ ఏ పీరియడ్ బొగ్గు అనే శాతం తగ్గుకుంటూ వస్తుంది అనేది పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలంలో ఒక 10 టన్నులు, 20 టన్నులు, 30 టన్నులు నేను వేసేసిన ఈ పద్ధతిలో ఒక 5-6 ఏళ్ళల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కలిపి ఎంత కావాలో దాంతో వేసుకుంటూ వెళ్ళినా సాచురేషన్
కానీ ఆ బొగ్గు ఆనే ఉంది అన్నప్పుడు బొగ్గును మళ్ళీ ఎందుకు వేస్తారు? అది తినేది కాదు, అరిగేది కాదు, కరిగేది కాదు. అది దాంట్లో ఏ సూక్ష్మజీవులు మనం తినేయి. ఎరువు కలిపి వేస్తున్నాం. ఎరువు అయితే ఖర్చు అయిపోద్ది కానీ బొగ్గు ఖర్చు అవ్వదు. ఖర్చు కాదు. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, మీకు ఓన్లీ ఎరువులు వేసే ప్రక్రియ పెరుగుతుంది కానీ బొగ్గు అనే ప్రక్రియ ఉండదు కొన్నేళ్ళైనాక. ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఇంకా అవసరం 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ ఉండదు. ఊకే కొట్టుకొని పోయే మట్టి కొట్టుకోవేటాల గురించి నేను చెప్పా. అప్పుడు ఉన్న మట్టి కూడా పోతుందన్నది, బొగ్గు కూడా పోతున్నది. రెండోది ఏంటంటే వరి పొలాలు వేసే వాళ్ళు బొగ్గుని చాలా పౌడర్ చేసేయండి. ఎందుకంటే ఇది ఏరియా అప్లికేషన్. మీరు అదే చెట్టుకి వేసినప్పుడు మిక్చర్ లాగా వేయచ్చు. అంటే ఇసుక లాగా ఉండొచ్చు, కొంచెం మురుకుల్లాగా ఉండొచ్చు, సన్న మురుకుల్లాగా ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉండొచ్చు. వరిలో అయితే మెత్తటి పొడిగా చేసేయాలి. వరిలో అందుకే నేను మనకు వరి పొట్టుతోటి ఏదైతే బొగ్గు అవుతుందో అది ఆల్రెడీ అట్లనే ఉంటది. మీరు కలిపేటప్పుడే అది ఇంకా చిన్నగా అయిపోతుంది, మంచిగా గడిచిపోతుంది కూడా మీకు. అది వేయడం పర్ఫెక్ట్. అందులో సిలికా కూడా ఉంటది. మనకు వరి పొలంలో మళ్ళీ సిలికా ఇంట్రొడ్యూస్ చేసినట్టు కూడా అవుతుంది మనకు రకంగా. సో అక్కడ మీకు వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ అక్కడ మీకు యాష్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ముఖ్యమైనది. నేను కావాలంటే ఇది రెడ్ లైన్లలో అంటే ఒక రెడ్ లైట్ లెక్క చెప్తా. ఎక్కువ యాష్ ఉన్నప్పుడు అందులో మీరు ఏంటంటే ఇది వేసినప్పుడు ఆటోమేటిక్గా ఒకవేళ చౌడు భూములు ఉంటాయి చాలా చోట్లలో వరి పొలాలు, వాళ్ళకి ఇది నెగిటివ్ అవుతుంది. లేకపోతే మీరు హ్యూమిక్ యాసిడ్ లేదా కంపోస్ట్లో లేదా పచ్చిరొట్ట ఇలాంటివి బాగా వేసి దున్ని ఇవన్నీ వేసి అప్పుడు వేస్తే మీకు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇసుక కానీ లేకపోతే ఇవన్నీ రాక్ మిక్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ వేయాల్సి ఉంటుంది. లేదా జిప్సమ్ కానీ ఇలాంటివి వేస్తేనే మీకు అది సాల్వ్ అవుతుంది. కానీ డైరెక్ట్గా మీరు ఈ బొగ్గు చెప్పినాం కదా అని అన్ని పొలాలకు అన్ని నీళ్ళకి వేస్తే మళ్ళీ ఉల్టా అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎనియో మీరు టెస్ట్ చేసేయాలని నేను చెప్తున్నా. ఏ రైతుకు కూడా ఈ రోజు వరకు నాకు ఫోన్ చేసిన వాళ్ళకు నీకు ఇన్ని కిలోలు ఇన్ని టన్నులు అనేది నేను ఎన్నడూ చెప్పలేదు. ఇది బిజినెస్ మోడల్ కాదు, ఇది సుస్థిరతమైన మోడల్. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే మీ భూమి మీకు అర్థం కావాలి. మీ భూమి ఎక్కడ ఉన్న నాలాంటి వ్యక్తికి ఒక ఫోన్ కాల్ చేసి ఎంత వేయాలని ఒక మాటలు అడిగితే నేను ఏదో చెప్పి మిమ్మల్ని మోసం చేయడం అనేది మోస్ట్ ఇల్లాజికల్. ఈ తప్పులు ఆల్రెడీ గ్రీన్ రెవల్యూషన్లు అయినాయి. నీకు యూరియా వేస్తే పంట బాగా వస్తుంది అంటే ఎంతనన్నా వేసుకోరు, ఇంకెవరిని అడిగేదేం లేదు. సో ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం మేడం. యాక్చువల్గా వరి పొలం రైతులకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి వచ్చే గిట్టుబాటుతోటి. కానీ భూమిని మంచి చేయాలన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు అయితే టెస్ట్ ప్లాట్ ఒకసారి చేసి తీసేయకుండా దాన్ని కంటిన్యూ చేయమంటారా? అది అంటే టెస్ట్ ప్లాట్ ప్రతి ఇయర్ పెట్టుకోండి, చేయండి. ఇప్పుడు ఈ ఖరీఫ్లో పెడతా, ఈ టెస్ట్ ప్లాట్ తీసేయండి. ఇది అయిపోయింది. ఇది వేరే భూమిలో పెట్టాలా? ఎక్కడైతే ఆల్రెడీ అప్లై చేశారో అక్కడ పెట్టండి. అక్కడ పెట్టండి. కామన్ గా మొత్తానికి అప్లై చేస్తారు కదా, అక్కడ పెట్టండి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఆల్రెడీ పొలంలో వేసిరు కాబట్టి వేసిన పొలంలో మీరు మళ్ళీ అదే ప్లాట్ చేయండి అదే సీజన్లో చేసి మళ్ళీ వేరియబుల్ చేయండి. నేను ఇప్పుడు ఇది వేసిన ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 టన్నులు వేసిన ఒక పొలంలో హెక్టార్కి. వేసిన పొలంలోనే నేను ఇంకో టెస్ట్ ప్లాట్ పెట్టి మళ్ళీ వేరియబుల్ వేస్తున్నాను. అదే మళ్ళీ అందులో కూడా రకరకాల మళ్ళీ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇంట్లో కూడా నేను పెంపొందించడానికి అవకాశం ఉందా అని ఇంకో లెవెల్ టెస్ట్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఇది రెండో పంటకు ముందుకు వస్తుంది. అప్పుడేమవుతుంది, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు చేస్తారు ఇది ఈ ప్రక్రియ. చేసినాక ఏమవుతుంది, తర్వాత ఇంకా అంత కనబడతలేదు అనుకుందాం మీకు ఆపేది. తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ళు అయినాకనో మళ్ళీ ఒక 7-8 ఏళ్ళు అయినాక మళ్ళీ ఒకసారి చేసుకోండి. బొగ్గు ఎంత అవసరం అనేది ఉన్నదా పోయిందా అనేది ఉంటుంది. ఎందుకంటే దాన్ని సాయిల్కి వెళ్ళి ఇప్పుడు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ చేయడానికి పద్ధతి ఉంది, కానీ ఈ ఫిక్స్డ్ కార్బన్ ని చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఈ రెండు ఒకటి కాదు. టోటల్ కార్బన్ అనే దాంట్లో వస్తుంది కానీ మనకు ఈ రెండు ప్రక్రియలు వేరే వేరే. అది కాబట్టి అది ఎప్పుడు మనం మిక్సప్ చేయొద్దు అన్నట్టు. ఫిక్స్డ్ కార్బన్ టెస్ట్ చేసేదానికి ఉండిందా మన దగ్గర టెస్టులు ఉన్నాయా? ప్రాక్సిమేట్ అనాలిసిస్, అల్టిమేట్ అనాలిసిస్ అనేటి 2 ఉంటాయి. ఇది వేరే పద్ధతులు. కానీ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ చేసే పద్ధతి వేరే. ఆ మెథడ్ ఎఫ్ఏఓ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అదొక పద్ధతి చేస్తారు. రూటీన్ గా సాయిల్ లో మనం చేసేది ఆ కార్బన్ పద్ధతి. కాబట్టి మనం ఈ 2 కార్బన్లను ఎప్పుడు కూడా మిక్స్ చేయదు. చాలా మంది ఒకటి అపోహ ఉంటది, ఇక బొగ్గేసినాం కాబట్టి బొగ్గు అంటే కార్బన్ కాబట్టి దాంతో నా భూమిలో కార్బన్ శాతం పెరిగింది అంటే అది ఇల్లాజికల్. అది ఇప్పుడు ఇల్లు ఆర్గానిక్ కార్బన్ పెంచుద్ది కానీ పెరిగిపోయిందని ఒకసారి అనుకోవడానికి లేదు.
మీరు ఇల్లు కట్టిర్రు, ఇల్లు గోడలలో కూడా కార్బన్ ఉంటుంది. కాల్షియం కార్బనేట్ అంటే సిమెంటు. అదే అన్నం ఉంటుంది, అందులో కూడా మీకు కార్బన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అంటాం కదా. ఈ కార్బన్ ఆ కార్బన్ ఒకటే అని చెప్పి గోడ మీద తింటారా? అట్లా కాదు, అది అరిగేది తరిగేది కాదు. అది మీకు నిక్షిప్తమయ్యి 100 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళు కానీ అట్లనే ఉంటా అన్న ఒక పదార్థము. చెట్టు అంశం నుంచే వచ్చింది, కానీ పైరాలసిస్ అనే ప్రక్రియలో ఆ వేడికి ఆ టెంపరేచర్కి దాని ఒక గుణం చేంజ్ అయింది. ఆ గుణం ఏంది? మనకు కంపోస్ట్ కాని గుణం, లేదా తరిగిపోయే కాని గుణం. అది ముక్కలైతుందేమో కానీ అది డైరెక్ట్గా నశించది. ఎప్పుడు నశిస్తుంది? మీరు డైరెక్ట్ దాన్ని మంట పెడితే, ఇప్పుడు బొగ్గు పొయ్యిలో మంట పెడితే నశిస్తుంది ఆ లెవెల్లో. వజ్రాలు కూడా నశిస్తాయి, మనం మంటలు వేస్తే బూడిదనే అవుతాయి వజ్రాలు కూడా. సో ఇది కూడా అవుతుంది, కానీ ఆ లెవెల్లో టెంపరేచర్ భూమి మీద ఉంటాయి కదా సాధారణంగా.